హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ ఇచ్చేయండి ప్లీజ్. అయితే ఈరోజు అయితే మేమైతే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఆ ప్లేస్ ఏంటో చెప్తాను, మొత్తం ఫుల్ వరకు అయితే చూడండి. ఇప్పుడే రెడీ అయినా మేమైతే పోవడానికి అయితే. మా పిల్లలు మా అత్తమ్మ వాళ్ళు అయితే ముందే వెళ్ళిపోయినారు, మా మరిది తీసుకుపోయిండు. ఇప్పుడైతే మేమిద్దరం అయితే బైక్ పైన వెళ్తున్నాము. ఇక్కడికైతే రీచ్ అయ్యాము. ఏంటి అనేది చెప్తా అన్నా కదా, ఇదైతే చిన్న మేడారం అండి. ఇదైతే మాకు దగ్గరలో ఉంటుంది, 2 కిలోమీటర్స్ అట్లా వస్తుంది మాకు. కొమరవెల్లి కమాన్ దగ్గర ఉంటుందండి. ఇదైతే హైవే రూట్ దగ్గర అయితే ఉంటుంది, కొంచెం లోపలికి అయితే ఉంటుంది. అది రోడ్డు పైకి కూడా కనిపిస్తుంది, కొంచెం లోపలికి అనేసి ఉంటుంది. గజ్వేల్, ప్రజ్ఞాపూర్ అండ్ సిటీ అటు సైడే ఉంటాయి ఇవి. ఇక్కడికైతే వచ్చినామండి ప్రజెంట్ అయితే. మేము ఎప్పుడూ పెద్ద మేడారంకే పోయేది ప్రతి 2 ఇయర్స్కి, కానీ ఈసారి అయితే పోలేదు. బట్ అక్కడికి పోయినా కానీ ఇక్కడికైతే కంపల్సరీగా వస్తాము. ఈరోజైతే సమ్మక్క దేవతను అయితే తీసుకొస్తారంట గద్దెల దగ్గరికి. నిన్ననైతే బుధవారం కాబట్టి నిన్న సారలమ్మ వచ్చిందంట గద్దెలకు, కానీ మేమైతే పోలేము. నైట్ వస్తుందంట సమ్మక్క, కానీ మేమైతే మా పిల్లలు ఉన్నారు కదా, ఫుల్ రష్ ఉంటారు నైట్ అనేసి మేము పొద్దున్నే వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వచ్చినాము. మేము పొద్దున్న 11కి అయిపోయి 2:30 కల్లా ఇంటికి వచ్చేసాము. ఇక్కడ మా పిల్లలు అయితే మొత్తం ఐస్ క్రీమ్లే తింటూ ఉన్నారు. నైట్ ఏమవుతుందో చూడాలి, ఇక వాళ్ళకి జలుబు లేస్తుందో ఏమో అనిపిస్తుంది. వద్దంటే విజయనర్ కదా, పిల్లలు అంటే ఇంతే కదా. ఇలా బయటకు వచ్చినప్పుడే కదా వాళ్ళకు కూడా ఫ్రీడమ్ అంటే. అందుకే నేను కూడా ఇక సర్లే అనేసి ఊకున్నా. 2 అయితే తిన్నారు వాళ్ళు. నైట్ అయితే సర్ది అవుతుందేమో అని భయం అవుతుంది. దర్శనం చేసుకున్నాక కొద్దిసేపు ఇలా కూర్చున్నాము. ఇక్కడ కూర్చుంటే ఒక అక్కకి అమ్మవారు అయితే వచ్చింది ఒంట్లోకి. అక్క వాళ్ళ ఫ్యామిలీకి అయితే చెప్తుంది ఎలా ఇలా అని. మేమైతే అక్కనే చూస్తూ నిలబడిపోయినాం. మేమైతే అట్లానే పెద్ద మేడారంలో అయితే ఈ టైంలో మాత్రం ఫుల్ రష్ అంటే ఫుల్ రష్ ఉంటారు. ఎందుకంటే మేము పోయినా సార్ లాస్ట్ ఇయర్ మేము కూడా ఈ టైంకి పోయినాము. 9-10 కిలోమీటర్స్ అవతలనే బండ్లు ఆగిపోయినాయి, కానీ ముందుకైతే పోవడానికి ఒక 10 మినిట్స్కి ఒకసారి, ఒక అర్ధ గంటకు ఒకసారి, 1 అవర్కి ఒకసారి జరుగుతూ ఉన్నాయి బండ్లు అయితే. అందుకనేసి మేము ఈసారి ఈ టైంలో పోకూడదు, పిల్లలు ఉన్నారు కదా కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి. పెద్ద మేడారంకి పోయినప్పుడు అయితే నా మనసు అయితే ఫుల్ ప్రశాంతంగా వస్తుంది. పోయేటప్పుడేమో మొత్తం హెవీ లోడ్తోని పోతా, వచ్చేటప్పుడు మాత్రం రిలాక్స్గా వస్తాము. అది ఏంటో అసలుకి అలా అయిపోతుందండి. అక్కడ దేవతలే అంత మహిమ, చాలా మహిమ గలవారు. ఇక్కడ జంపన్న వాగులో కూడా స్నానం చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. మేమైతే చాలాసేపు ఒక 1-2 గంటల సేపు అయితే మొత్తం అందులోనే ఈత కొట్టేవాళ్ళము. అదంతా ఈసారి అయితే చాలా మిస్ అవుతున్నాము. ఇక్కడ చాలా చిన్న మేడారాలు జరుగుతున్నాయి జాతరలు అయితే. లింగంపల్లి, కుర్రారం అండ్ ఇక్కడ కమాన్. ఇక్కడనైతే కమాన్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు, కానీ లింగంపల్లి, కుర్రారంలో అయితే చాలామందికి అయితే తెలిసి ఉంటుంది. పెద్ద మేడారం పోని వాళ్ళు ఇక్కడ చిన్న చిన్న మేడారాలను అయితే దర్శించుకోండి. ఇక్కడ మాకైతే బంగారం మంచి పెట్టారు. అక్కడ చూస్తున్నారు కదా, తులాభారం అయితే చేస్తున్నారు, బంగారంతో జోక్ అయితే జోకుతున్నారు. అతన్ని అయితే రెడ్ కలర్ దుస్తులు వేసుకున్నారు చూడండి. అక్కడ అతనే ఇది అంటే అతను ఒక్కరే కారు, ఇంకా చాలామంది 4-5 ఉంటారు. వాళ్ళందరూ కలిసి ఈ జాతరని అయితే నడిపిస్తున్నారు. ఇక్కడ మా ఆయన చిన్నప్పటి నుంచి ఉన్నదట, కానీ అంత ఫేమస్ కాలేదు. కానీ ఇప్పుడు ఒక 6 ఇయర్స్ 7 ఇయర్స్ అవుతుందండి ఇక్కడ ఫేమస్ అయ్యి. ఇక్కడ మా ఊరి సైడ్ చిన్న చిన్న విలేజ్లు మొత్తం చాలామంది అయితే వస్తారు ఇక్కడికి. మా విలేజ్ వాళ్ళు ఇవాళ దగ్గర దగ్గర సగం నిండిపోయారు ఇక్కడ. ఇక మా పిల్లలు అయితే మళ్ళీ ఇంకొక ఐస్ క్రీమ్ తెచ్చుకొని అయితే తింటున్నారు. కొద్దిసేపు కూర్చొని ఇవ్వండిరా అంటే ప్రశాంతంగా వాళ్ళైతే అస్సలు ఆగట్లేదు. ఇటు ఉరకడము అటు ఉరకడం, వాళ్ళని పట్టుకోవడమే సరిపోతుందండి మాకైతే. ఒక ప్లేస్కి వచ్చినప్పుడు తప్పదు కదా, పిల్లలతోని వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అంత రష్ కూడా ఏం లేదు, ఇంకా మా అదృష్టం. అందుకే మేము రష్ ఉన్న దగ్గరికి అయితే పిల్లలను దాదాపు అయితే తీసుకుపోము, ఇలా చేస్తారని. అక్కడ ఒక టెంట్ వేసినారు కదా, అక్కడ పారం కోళ్ళు అండ్ నాటుకోళ్ళు అయితే అమ్ముతున్నారు అమ్మవారికి అయితే నైవేద్యంగా పెట్టడానికి. మేమైతే ఫస్ట్ అన్నీ వండినాకనే అమ్మవారిని అయితే దర్శించుకుంటాము. అన్నం కర్రీ అన్నీ వేసినాకనే. కొంతమంది అయితే తిని పోతారు అమ్మవారి దగ్గరికి, కానీ మేమైతే అన్నీ వండి వచ్చినాక దర్శనం చేసుకొని వచ్చినాకనైతే తింటాము. ఒక్కొక్కసారి అయితే తినేసి వెళ్ళిపోతాము, ఎందుకంటే రష్ చాలామంది ఉంటారు కదా అనేసి. కానీ మేము ఈసారి ఓన్లీ దర్శనానికే వచ్చినాం కాబట్టి ఇక ఏం తెచ్చుకోలేదు మేము ఇంటి దగ్గర నుంచి. ఇక ఇక్కడైతే పానీపూరి కనిపించింది. ఇక మన సాగుతుందా అండి,
తినేసిన ఇక తినేసినాక మా పిల్లలు అయితే అస్సలు ఊరుకోలేదు. షాపింగ్కి అయితే పోదామనేసి ఇక మా పాపకైతే ఇక్కడ గాజులు తీసుకున్నాను, మా బాబుకైతే బొమ్మలు తీసుకున్నాను. కానీ మేము తీసుకున్న బొమ్మలు వద్దంట వాళ్ళకి. వాళ్ళకి నచ్చినవే తీసుకున్నాం మేము కూడా. కానీ అవి మళ్ళా వాపస్ ఇచ్చి మాకు వేరే కావాలని మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసిర్రు. వీళ్ళతో కావట్లే అని ఇక సర్లే ఇంటికైతే వెళ్దాం, ఆకలి ఆకలి అంటారు పిల్లలు అనేసి మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇంటికి వచ్చినాక మా వాళ్ళు అయితే మొత్తం పావులను అయితే ఎట్లా వేసిరో చూడండి, చిందరవందర వేసిర్రు. దాంట్లో మొత్తం వాటర్ పోసిర్రు. దాన్ని మళ్ళా పనికి రాకుండా వేసిరండి. ఇట్లా వేస్తే మళ్ళీ కొనియబుద్ధి అవుతుందండి. కొనిచ్చి ఒక గంట సేపు కూడా కాలేదు అప్పుడే అలా వేసిర్రు. ఇంతేనండి ఈరోజైతే వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలాగే సపోర్ట్ చేయండి మాకైతే.